అన్నయ్య అప్పుడే వచ్చేసావేంటి లక్ష్మి? కాలేజ్ అయిపోయిందా? నువ్వు వదిన ఉదయం యాడికెళ్ళారన్నయ్య? మీ వదిన చెప్పింది కదమ్మా షాపింగ్కి వెళ్తున్నామని. మరి షాపింగ్కి వెళ్లకుండా లాయర్ని కలవడానికి ఎందుకు వెళ్ళినారు? ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? మేం లాయర్ని కలవడం ఏంటి? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? అన్నయ్య నాకు అబద్ధం చెప్పకు. నువ్వు వదిన లాయర్తో మాట్లాడడం నేను చూశాను. మీరు లాయర్తో విడాకులు కావాలని అడిగినారంట కదా? ఏంటి? లాయర్ని కలిసి విడాకులు కావాలని అడిగారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమై ఉంటుంది? పదండి. పెద్దయ్య, అన్నయ్య వదిన లాయర్తో మాట్లాడడం నేను చూశాను. మేం లాయర్ని కలవడం ఏంటమ్మా? గోపి, శ్రీలక్ష్మి అబద్ధం చెప్పదు. అలా అని నువ్వు కూడా అబద్ధం చెప్తావని నేను అనుకోవట్లేదు. నిజం చెప్పు, మీరు లాయర్ని కలిశారా? అత్తయ్య, కలిసాం పెద్దయ్య. అత్తయ్య ఇప్పుడు ఏం చేద్దాం? ఆ గోపాల్ మన కొంప ముంచేలా ఉన్నాడు. ఇప్పుడు గోపాల్ నాన్నకి నిజం చెప్పాడంటే లాయర్ని కలిసినందుకు నిన్ను, కల్పించినందుకు నన్ను చంపేస్తారు. చెప్పు గోపి, శ్రీలక్ష్మి చెప్తున్నట్టు నువ్వు సింధుజాక్షి లాయర్ని కలిసి విడాకులు కావాలని అడిగారా? చెప్పు గోపి. చెప్పండి. తాతయ్య అడుగుతుంటే అలా నిల్చుంటే తాతయ్యకి ఎలా అర్థం అవుతుంది? చెప్పు. ఏంటి ఇంట్లో ఏదో సీన్ క్రియేట్ అయినట్టుంది? కొంపతీసి అక్క లాయర్ని కలిసిన విషయం తాతయ్యకి తెలిసిపోయిందా? షాపింగ్ అని బయలుదేరితే సడన్ గా మా సూపర్ సీనియర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన పెద్ద లాయరు. వీలైతే ఒకసారి అతన్ని కలుద్దామా అని మీరు అడిగితేనే కదా నేను ఆ లాయర్ దగ్గరికి తీసుకెళ్ళాను. అదే విషయం తాతయ్యకి చెప్పడానికి ఏంటి? ఆ లాయరా? అవును పెద్దయ్య, ఆ లాయర్ నాకు సూపర్ సీనియర్. కాలేజ్లో చదువుకునే రోజుల్లో ఆయన చదువు విషయంలో నాకు చాలా సాయం చేశారు. ఆయన అప్పుడప్పుడు అనేవారు హైదరాబాద్ ఎప్పుడొచ్చినా తప్పకుండా కలవమని. అందుకే కలిసి వచ్చాం.